తెలంగాణలో 42% బీసీ బిల్లు అమలు జరిగిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వైరా మున్సిపాలిటీ రాజశేఖర నగర్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విమర్శలు చేస్తుందని విమర్శించారు. రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. యూరియా పేరుతో రైతులను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత కష్టం అయితే ఎస్టిమేట్ మా సోదరుడు కిరణ్, మా మండల పార్టీ అధ్యక్షుడు మరి వెంకట నర్సిరెడ్డి గారు ఇక్కడ వైరాలో ఆపడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు గతంలో ఎన్నడూ అమలు కానటువంటి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటే మరి గతంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి పేదల అభివృద్ధిని మర్చిపోయి కేవలము మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాల దోపిడీకి మాత్రమే బాటలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియాను వాడుకొని మరి బట్టగాల్చి మీదేసే కార్యక్రమానికి అబద్ధాలను దేశమంతా ప్రచారం చేయడానికి అంబాసిడర్లుగా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి వాస్తవాలు ఏంటిది అవాస్తవాలు ఏంటిది అనేది మాట్లాడకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఇళ్లల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 200 యూనిట్లతోటి కరెంటు వెలుగుతుంది. అదే కాకుండా కడుపు నిండా సన్నబియ్యం తినే విధంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి రైతన్నలకు కూడా కష్టపడి పండించిన రైతన్నకు కూడా ధాన్యానికి 500 ఇస్తూ ఉన్నాం. 9 రోజులలో మరి ఒక్కొక్క ఎకరానికి 6,000 చొప్పున 12,000 సంవత్సరానికి ఇలా మరి రైతు భరోసా కూడా వేయడం జరిగింది.